కరీంనగర్ లో బీఆర్ఎస్ బంద్ ఉద్రిక్తతలకు దారితీసింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగులని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు బంద్ లో పాల్గొన్న వారిని అదుపులోకి తీసుకున్నారు. తమని హౌస్ అరెస్ట్ చేసిన బంద్ సక్సెస్ అయింది అన్నారు గంగుల. కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ క్యాంప్ ఆఫీస్ పై దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన బంద్ పిలుపుతో కరీంనగర్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. దాడికి పాల్పడ్డ వారిని శిక్షించాలంటూ ధర్నాలు రాస్తారోకోలకు దిగారు బీఆర్ఎస్ నేతలు. నల్ల జెండాలతో కరీంనగర్ టౌన్ లో ర్యాలీ తీసిన బీఆర్ఎస్ నేతల్ని అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బంద్ జరిపేందుకు బయటకు వచ్చిన బీఆర్ఎస్ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వందలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు గంగుల కమలాకర్ ఇంటికి తరలి రావడంతో పోలీసులు నగరంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గంగుల కమలాకర్ ను హౌస్ అరెస్ట్ చేశారు. ఇదేం పద్ధతి? హౌస్ అంటే మా ఇల్లు కదా, నేను బయట దులుతున్నా. ఇదేం పద్ధతి? టూ మచ్ మీరు, నేను ఎమ్మెల్యే. నేను ఏదో తప్పు చేసినట్టుగా పోలీసులు తనను హౌస్ అరెస్ట్ చేయడం తగదన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అదే నేను యాంటీ సోషల్ ఎలిమెంట్ కాదు, నేను పిఎంజే జ్యువెలర్లో దొంగతనం చేసిన కాదు, నేను ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసిన కాదు. ఆయన నన్ను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. కరీంనగర్లో ఇటువంటి పునరావృతం కావద్దు, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం కాకూడదు, భద్రత కల్పించమని చెప్పేసి మేము బంద్ పిలిపిస్తే ప్రజలు స్వచ్ఛందంగా పనిచేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఆరోపణలు ప్రత్యారోపణలు కామనన్న గంగుల బీజేపీ నేతలు దాడులకు దిగడం సరికాదన్నారు. ఇది ఆరోపణలు ప్రత్యారోపణలు రాజకీయ నాయకులు సహజమే. ఆరోపణలు ప్రత్యారోపణలు చేస్తే ధ్వంసం చేస్తారా, దాడి చేస్తారా, ఎక్కడ చంపుతారా అంటే ఏం మాట్లాడితే చంపుతారా? ఉదయం నుంచి సాయంత్రం వరకు కరీంనగర్ లో భారీగా మోహరించిన పోలీసులు అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.